నమస్కారం. మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజించి ఈ తరానికి స్ఫూర్తినిస్తూ భావితరాలకు భవిష్యత్ కల్పిద్దాం. సామూహిక గణేష్ ఉత్సవాలకు ఆద్యుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్. ఆయన ఆలోచన ఫలితంగా మట్టి వినాయకుని ప్రతిమతో ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు నేడు పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో పర్యావరణానికి హాని తలపెట్టే విధంగా నిర్వహిస్తున్నాం. తిలక్ ప్రవేశపెట్టిన విధంగా మట్టి వినాయక విగ్రహాలతో పండుగ జరుపుకోకుండా నాగరికత వెర్రితలలు వేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను వాడుతున్నాం. వాటికి రకరకాల రసాయనాలతో తయారు చేసిన రంగులద్ది పర్యావరణానికి ప్రమాద గంటికలు మోగిస్తున్నాం. అందుకే సాంప్రదాయ రీతిలో తిలక్ అందించిన స్ఫూర్తితో మట్టితో తయారు చేసిన విగ్రహాలను హైందవ సోదరులకు అందించి పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాలని మా ఆకాంక్ష. చెరువుల్లో, కుంటల్లో లభించే సహజమైన బంకమట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను వినియోగించి పండుగ తర్వాత వాటిని మళ్ళీ చెరువుల్లో, కుంటల్లో నిమజ్జనం చేస్తే పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు, నీళ్లు కలుషితం కావు. కానీ అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రకరకాల రసాయనిక రంగులద్దిన వినాయక విగ్రహాలను చెరువుల్లో, కుంటల్లో నిమజ్జనం చేస్తే అవి కలుషితమైపోతాయి. ఆ నీళ్లు తాగడానికి, ఇతర అవసరాలకు వాడితే మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. రకరకాల వ్యాధులు సంక్రమిస్తాయి. సాగు కోసం ఆ నీటిని వాడినా పంట నాశనం అవుతాయి, పంట భూములు పాడైపోతాయి. మనం నివసించే భూమిపై లభించే మొత్తం నీటిలో 97.25% ఉప్పు నీటి రూపంలో సముద్రాలలో ఉంది. 0.26% మాత్రమే మన అవసరాలకు లభ్యమవుతుంది. మిగతా నీరంతా మంచు రూపంలో గడ్డకట్టుకుని ఉంది. అతి తక్కువ పరిమాణంలో లభించే నీటిని కలుషితం కాకుండా పరిరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉంది. కావున మనమందరం రానున్న వినాయక చవితికి మట్టి వినాయక విగ్రహాలను పూజించి ఈ తరానికి స్ఫూర్తినిస్తూ భావితరాలకు భవిష్యత్ కల్పిద్దాం. మనం పండుగ పేరుతో పర్యావరణానికి ఎంతో హాని చేస్తున్నాం. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఈ విగ్రహాలు మరియు వాటి అలంకరణలో ఉపయోగించే రంగుల వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలుసుకోండి, మీ తోటి వారికి తెలియజేయండి. పిఓపి అనేది హెమీహైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్తో తయారవుతుంది. ఇది పిఓపి అనేది నీళ్ళలో త్వరగా కరిగిపోదు, చాలా వ్యవధి పడుతుంది. అలాగే భూమిలో ఒక పొరలా ఏర్పడి పైన చెరువులోని నీటిని భూమిలోకి ఇంకకుండా చేసే ప్రమాదం ఉంది. ఇలా జరగడం వల్ల భూమిలోని నీటి మట్టం అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. పిఓపి విగ్రహాలకు ఉపయోగించే రంగుల్లో మెర్క్యూరీ, జింక్ డయాక్సైడ్, క్రోమియం, లెడ్, కాడ్మియం లాంటి కెమికల్స్ కలిగి ఉంటాయి. వీటి వల్ల నీళ్ళు కలుషితం అవుతాయి. అంతేకాకుండా నీళ్ళల్లో నివసించే జీవరాశులు కూడా చనిపోయే అవకాశం ఉంది. ఇలా పండుగ పేరుతో మనం చేసే తప్పుల వల్ల మనమే కాకుండా మన భావితరాలు కూడా ఎంతో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కావున ఈ సమాచారాన్ని మీ తోటి వారితో పంచుకొని వారికి ఈ విషయాలు తెలియజేసి పర్యావరణాన్ని కాపాడేందుకు తోడ్పడండి. జై గణేష. గత 4 సంవత్సరాలుగా మా సంస్థ పాలమూరు మట్టి వినాయకులకు ప్రోత్సాహాన్నిస్తూ మాకు తోడుగా నిలబడి మట్టి వినాయకులను ప్రోత్సహిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. మీ శ్రీకాంత్ సారి, పాలమూరు మట్టి వినాయకులు. నమస్కారం. మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజించి ఈ తరానికి స్ఫూర్తినిస్తూ భావితరాలకు భవిష్యత్ కల్పిద్దాం. సామూహిక గణేష్ ఉత్సవాలకు ఆద్యుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్. ఆయన ఆలోచన ఫలితంగా మట్టి వినాయకుని ప్రతిమతో ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు నేడు పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో పర్యావరణానికి హాని తలపెట్టే విధంగా నిర్వహిస్తున్నాం. తిలక్ ప్రవేశపెట్టిన విధంగా మట్టి వినాయక విగ్రహాలతో పండుగ జరుపుకోకుండా నాగరికత వెర్రితలలు వేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను వాడుతున్నాం. వాటికి రకరకాల రసాయనాలతో తయారు చేసిన రంగులద్ది
పర్యావరణానికి ప్రమాద గంటికలు మోగిస్తున్నాం. అందుకే సాంప్రదాయ రీతిలో తిలక్ అందించిన స్ఫూర్తితో మట్టితో తయారు చేసిన విగ్రహాలను హైందవ సోదరులకు అందించి పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాలని మా ఆకాంక్ష. చెరువుల్లో, కుంటల్లో లభించే సహజమైన బంకమట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను వినియోగించి పండుగ తర్వాత వాటిని మళ్ళీ చెరువుల్లో, కుంటల్లో నిమజ్జనం చేస్తే పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు, నీళ్లు కలుషితం కావు. కానీ అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రకరకాల రసాయనిక రంగులద్దిన వినాయక విగ్రహాలను చెరువుల్లో, కుంటల్లో నిమజ్జనం చేస్తే అవి కలుషితమైపోతాయి. ఆ నీళ్లు తాగడానికి, ఇతర అవసరాలకు వాడితే మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. రకరకాల వ్యాధులు సంక్రమిస్తాయి. సాగు కోసం ఆ నీటిని వాడినా పంట నాశనం అవుతాయి, పంట భూములు పాడైపోతాయి. మనం నివసించే భూమిపై లభించే మొత్తం నీటిలో 97.25% ఉప్పు నీటి రూపంలో సముద్రాలలో ఉంది. 0.26% మాత్రమే మన అవసరాలకు లభ్యమవుతుంది. మిగతా నీరంతా మంచు రూపంలో గడ్డకట్టుకుని ఉంది. అతి తక్కువ పరిమాణంలో లభించే నీటిని కలుషితం కాకుండా పరిరక్షించుకునే బాధ్యత మన అందరిపై ఉంది. కావున మనమందరం రానున్న వినాయక చవితికి మట్టి వినాయక విగ్రహాలను పూజించి ఈ తరానికి స్ఫూర్తినిస్తూ భావితరాలకు భవిష్యత్తు కల్పిద్దాం. మనం పండుగ పేరుతో పర్యావరణానికి ఎంతో హాని చేస్తున్నాం. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఈ విగ్రహాలు మరియు వాటి అలంకరణలో ఉపయోగించే రంగుల వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలుసుకోండి, మీ తోటి వారికి తెలియజేయండి. పిఓపి అనేది హెమీహైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్తో తయారవుతుంది. ఇది పిఓపి అనేది నీళ్ళలో త్వరగా కరిగిపోదు, చాలా వ్యవధి పడుతుంది. అలాగే భూమిలో ఒక పొరలా ఏర్పడి పైన చెరువులోని నీటిని భూమిలోకి ఇంకకుండా చేసే ప్రమాదం ఉంది. ఇలా జరగడం వల్ల